ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేనైతే మీకు ఒక ముఖ్యమైన ఆలయం అయితే చూపించబోతున్నానండి. అదేనండి, ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అదేనండి, దక్షిణ కాశీగా పిలువబడిన ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి వారి ఆలయం అయితే మీకు చూపించబోతున్నాను. అదేనండి, ఇంత అందంగా ఎందుకు అలంకరించారన్నదే చెప్పబోతున్నాను నేను. ఈ మాఘమాసం కూడా ఆ పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన మాసం అని మీకు తెలిసిందే. ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజున భీమేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే జరిపిస్తారండి. ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఈ కళ్యాణం చూసేందుకు వేలాది భక్తులు అయితే తరలి వస్తారు. ఈ కళ్యాణం 7 రోజులు అంగరంగ వైభవంగా అయితే జరిపిస్తారండి. ముందుగా స్వామివారిని పెళ్ళికొడుకుని ఈ విధంగా అయితే చేస్తారండి. పంచామృతాలతో అభిషేకం, ఆ తరువాత పసుపుతో మంగళ స్నానం ఈ విధంగా అయితే చేస్తారండి. మీరు వీడియోలో చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే చేస్తారండి. ఇది చూసేందుకు అందరూ కూడా భక్తులు వేలాది మంది వస్తారండి. స్వామివారికి మంగళ స్నానం అయిన తర్వాత ఈ విధంగా అందంగా అయితే అలంకరిస్తారండి. స్వామివారికి పెళ్లి బొట్టు పెట్టి, అమ్మవారికి బుగ్గన చుక్క పెట్టి చూసేందుకు కనుల విందుగా పండుగగా అయితే ఉంటుందండి స్వామివారిని, అమ్మవారిని. భక్తులందరూ కూడా ఈ విధంగా స్వామివారిని దర్శించుకుంటారండి. ఇవి ఉత్సవ విగ్రహాలకి ఈ విధంగా అయితే చేస్తారండి. పంచారామాలలో ఒకటైన భీమేశ్వర స్వామివారు మనకి స్ఫటికలింగ రూపంలో అయితే దర్శనమిస్తారు. ఈ విధంగా స్వామివారికి పెళ్ళికొడుకు చేసిన తర్వాత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి అభిషేకం తరువాత లక్ష రుద్రాక్ష పూజ అయితే జరిపిస్తారండి. లక్ష రుద్రాక్షలతో అయితే స్వామివారికి, అమ్మవారికి కుంకుమార్చన తర్వాత ఇలా అందంగా అయితే అలంకరిస్తారండి. స్వామివారిని లక్ష రుద్రాక్షలతో అయితే ఈ విధంగా అలంకరిస్తారు. చూసేందుకు స్వామివారిని మన 2 కళ్ళు అయితే సరిపోవండి, అంత అందంగా అయితే స్వామివారు కనిపిస్తున్నారు. ఆ భీమేశ్వర స్వామి వారిని ఇలా చూడడం అనేది మన అదృష్టమని నేను చెప్తాను. ఇక్కడ మనకి స్వామివారు 2 అంతస్తుల్లో అయితే దర్శనమిస్తారు. మొదటి అంతస్తులో పాదభాగం, రెండవ అంతస్తు నుంచి అయితే అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. మన దర్శనం కూడా అక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ 2 ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. పంచారామాలలో ఒక క్షేత్రం, అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠం. ఈ ఇద్దరు కలిసి ఉండడం అనేదే ఇక్కడ ద్రాక్షారం ప్రత్యేకత అండి. ఈ స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది మన అదృష్టం అనే చెప్పుకోవాలి. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వీడియో అయితే మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి.